హలో గాయ్స్, నా పేరు రఘు. నేను సిడ్నీ, ఆస్ట్రేలియాలో ఉంటాను. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హైదరాబాద్, పక్కా తెలంగాణ. అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఒకటి రీజన్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్. సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు నేను కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాను, ఎక్సెప్ట్ సీజన్ 6 బికాస్ అది పెద్ద ఫాల్తు సీజన్ అని అందరికీ తెలిసిందే. అయితే నేను ఇప్పుడే బ్యాడ్మింటన్ ఆడి నేను రిటర్న్ వస్తున్నా. వచ్చే దారిలో నేను బిగ్ బాస్ న్యూస్ వినడం కానీ, రివ్యూ వినడం కానీ జరిగింది. ఈ రివ్యూ వినే కార్యక్రమంలో నాకు ఒకటైతే అర్థమైపోయింది. అయితే బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ లేదా బిగ్ బాస్ విన్నర్ గౌతమ్. ఇవైతే జరిగింది. ఇప్పుడు మనకు టాప్ 5లో ఉన్నది నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ అండ్ అవినాష్, రైట్? సో మీరు ఏ బేసిస్ మీద ఓటేస్తున్నారు అనేది నాకు తెలియదు. నేను వీళ్ళకి ఓటేయి, వాళ్ళకి ఓటేయి, నేను వీళ్ళ ఫ్యాను, వాళ్ళ ఫ్యాన్ అని అయితే నేను చెప్పదలుచుకోలే. నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ రీజన్. ఇది వీడియో ఎండింగ్లో మీకు అర్థమవుతుంది. అయితే మీకు చిన్న కథ చెప్తా. ఈ కథలో నీతి, మోరల్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ మోరల్ని మీరే అర్థం చేసుకోండి. మీరు దాని తర్వాత మీరు ఎవరు కొట్టేస్తారు అనేది మీ ఇష్టం. అయితే ఈ ఈ కథలో ఏంటంటే ఒక ల్యాబ్ ఉంటుంది, రైట్? ఒక ల్యాబ్లో ఒక కోతిని తీసుకొచ్చి ఆ ల్యాబ్లో పెడతారు. పెట్టిన తర్వాత ఆ కోతి ఏం చేస్తుందంటే డైలీ రొటీన్ ఉంటుంది. ఆ కోతికి ఫుడ్ పెడతారు, ఫుడ్ తింటుంది, పైకి ఎక్కుతుంది, పైకి పోయి ఆడుకుంటుంది, ఆడుకొని మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ తింటుంది, మళ్ళీ పైన ఆడుకుంటుంది, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ తింటుంది, పండుతుంది. దాని రొటీన్ ఇదే. ఆ ల్యాబ్లో ఆ కోతికి రొటీన్ ఇదే. సెకండ్ కోతిని తీసుకొని వస్తారు. ఆ సెకండ్ కోతి ఏం చేస్తుంది? ఫస్ట్ కోతిని ఫాలో అవుతుంది. ఏమ్మా, ఫస్ట్ కోతి పోతున్నది, తింటున్నది, పైకి పోతున్నది, మళ్ళీ ఆడుకుంటున్నది, మళ్ళీ కిందికి వస్తున్నది, మళ్ళీ తింటున్నది, మళ్ళీ ఆడుకుంటున్నది, ఇదేదో మంచిగా ఉన్నది అని చెప్పి సెకండ్ కోతి కూడా గదే ఫాలో అవుతుంది. ఇట్లా 2 కోతులు సేమ్ ఫాలో అవుతుంది. థర్డ్ కోతిని తీసుకొచ్చి సేమ్ ల్యాబ్లో పెడతారు. పెట్టిన తర్వాత థర్డ్ కోతి ఏం చేస్తుంది? ఫస్ట్ కోతి ఇది చేస్తుంది, సెకండ్ కోతి కూడా ఇదే చేస్తుంది, నేను ఎందుకు చేయొద్దు, రైట్? నేను ఎందుకు చేయొద్దు అని చెప్పి అది కూడా అదే ఫాలో అవుతుంటుంది. తింటుంది, పైకి పోతుంది, ఆడుకుంటుంది, వస్తుంది, మళ్ళీ తింటుంది, మళ్ళీ పైకి పోతుంది, ఆడుకుంటుంది, వస్తుంది, తింటుంది, పంటుంది. సో ఇట్లా ఎన్ని కోతులు తీసుకొచ్చి పెట్టినా కూడా అన్ని కోతులు సేమ్ ఫాలో అవుతాయి అన్నమాట. సో దీనిలో నీతి, మోరల్ ఏంటి అని అంటే, ఫస్ట్ సెకండ్ థర్డ్ కోతి ఏం చేస్తుంది అనేది మనకు సంబంధం లేదు. గుడ్డిగా వాళ్ళని ఫాలో అవుతాం అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, మనం అదే చేద్దాం. ఇట్లా చేస్తేనే మనం లైఫ్లో బతుకుతాము అని చెప్పేసి వాళ్ళు గదే చేస్తారు అన్నమాట. అట్లా చేసి ఇంకా వాళ్ళకంటూ ఏం వాల్యూ ఉండదు లైఫ్లో. ఇప్పుడు మనం చేసేది కూడా సేమ్ గదే చేస్తున్నాం. మనం అని చెప్పేసి నన్ను కూడా నేను ఇన్వాల్వ్ చేసుకుంటున్నా. అట్లా నేను బయటోని కాదు. మనం ఏం చేస్తున్నాము? ఓకే, కొంతమంది నిఖిల్ అని అంటారు, గుద్దండి నిఖిల్‌కి. గౌతమ్ అంటారు, గౌతమ్‌కి గుద్దండి. బట్ ఓవరాల్ ఫ్యాక్ట్‌గా మీరు నిజంగా ఆలోచిస్తే నిఖిల్‌కి ఎందుకేస్తున్నాం మనం ఓటు అని ఎవరైనా ఆలోచించారా? గౌతమ్‌కి ఎందుకేస్తున్నాం ఓటు అని చెప్పి ఎవరైనా ఆలోచించారా? నేను నిఖిల్ ఫ్యాన్ కాదు, గౌతమ్ ఫ్యాన్ కాదు, అవినాష్ ఫ్యాన్ కాదు, ప్రేరణ ఫ్యాన్ కాదు, నబిల్ ఫ్యాన్ కాదు, ఇంకెవరు ఫ్యాన్ కాదు. నేను జనరిక్‌గా చెప్తున్నాను. మీరే అర్థం చేసుకొని ఆలోచించండి. మనం ఎవరికి ఎందుకు ఓటేస్తున్నాము? సింపుల్‌గా చెప్పాలి అనంటే, మొన్న ఏపీ ఎలక్షన్స్ అయినాయి, రైట్? మొన్నదాకా గుద్దినాం ఎవరికి? జగన్‌కి గుద్దేసి సింపతి ఓట్ల మీద గెలిపించేసినాము. తర్వాత అంతా మింగేసిండు. ఇప్పుడు మనం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ భయ్. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీరు నమ్మరేమో. ఇగో జనసేన ఆస్ట్రేలియా, జనసేన ఆస్ట్రేలియా, ఇది నా గుర్తింపు. ఐఎమ్ ఏ బిగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రైట్?
అట్లా అని చెప్పేసి గౌతమ్ ఏదో ఎర్ర జెండా కట్టింది అని చెప్పేసి గౌతమ్ గుద్దు అని చెప్పి అంటలేను. నేనేం చెప్తున్నానంటే మీరు ఎవరికైతే ఓటేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఓకే. నిఖిల్ మలియక్కల్ రైట్? ఫ్యాన్స్ ఉన్నారు. నిఖిల్ అండ్ కావ్య అనేది పక్కా సక్సెస్‌ఫుల్ జోడీ. మీరు ఒకసారి కావ్య పేజ్ ఓపెన్ చేసి చూసిర్రా? మనం చూడం. ఎంతసేపు నిఖిల్ విన్నర్ అని గుద్ది పడేసేయాలి అది అని చెప్పి. సరే. సో, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు గేమ్స్ ఆడే వాళ్ళే గెలవాలి అని అంటే గనక రాహుల్ సిప్లిగంజ్ గెలిచేటోడు కాదు. సీజన్ 4లో అభిజిత్ గెలిచేటోడు కాదు. రైట్? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఐ నో ఇట్ ఈస్ టూ లేట్. మీరు ఎవరికి ఓటేస్తారో ఏసుకోండి. నాకు ఫరకే పడదు. బట్ నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా. పల్లవి ప్రశాంత్‌ని గెలిపించిర్రు సీజన్ 7లో. రైతు బిడ్డ అని చెప్పి. ఏం చేసిండు? నోట్ల పెట్టిపోయిండు. అవునా కాదా? మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక వీడియో కానీ ఏదైనా పోస్ట్ కానీ పెడితే 100 కమెంట్లు ఉంటాయి. ఆ 100లో 70 కమెంట్లు నెగిటివ్ కమెంట్సే ఉంటాయి. నువ్వారా రైతు బిడ్డ అంటే గెలిపించిన వాళ్ళు కూడా తిడుతున్నారు కదా! సో, అట్లా మీరు ఒక్కసారి ఆలోచించొచ్చు కదా! ఎవరిని ఎందుకు గెలిపిస్తున్నాం అనేది. మీరు అడగొచ్చు. మీకో క్వెషన్ ఉండొచ్చు. నీ దృష్టిలో నీకెవర్రా భయ్ ఓటేసేది? నువ్వెవరికి ఓటేస్తున్నావు? ఎవరిని గెలిపించాలి అనుకుంటున్నావు? నేనైతే రోహిణికి ఓటేస్తా భయ్. 100% రోహిణికి ఓటేస్తా. జెన్యూన్‌గా ఆడింది. గేమ్స్ ఆడింది. ఎవరైతే నువ్వు జీరో, నువ్వు క్యారెక్టర్‌లెస్, గేమ్స్ ఆడడం చేత కాదు అని చెప్పేసి అన్నారో వాళ్ళ మీదే ప్రూవ్ చేసింది కదా! రేపటినాడు శివంగివే అన్న సాంగ్ వింటే ఎవరు గుర్తొస్తారు మీకు? రోహిణి. నాకైతే రోహిణి గుర్తొస్తది భయ్. సరే ఇదంతా పక్కన పెడదాం. రోహిణి ఈజ్ గాన్. డన్ అండ్ డస్టెడ్. ఇప్పుడు మిగిలింది ఎవరు? 5 రైట్? అవినాష్, నిఖిల్, గౌతమ్, నబిల్ అండ్ ప్రేరణ. ప్రేరణ ఈజ్ 100% డిజర్వ్ టు బీ ఇన్ ఫైనలిస్ట్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక మాట అన్నారు రోహిణి, అవినాష్ అండ్ మన తేజ వెళ్ళినప్పుడు కమెడియన్లు ఎప్పుడు గెలవరు కప్పులు అని చెప్పేసి అన్నారు. ఎందుకు గెలవద్దు? వాళ్ళు ఎందుకు గెలవద్దు? అవినాష్ డిజర్వ్ కాదా మీ దృష్టిలో? అవినాష్ లేకపోతే సీజన్నే లేదు. అవినాష్, రోహిణి వీళ్ళు సీజన్ని ఇట్లా లేపిర్రు. ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అవినాషే రాలేదు, రోహిణియే రాలేదు. ఏముండేది? అంత టీఆర్పీ ఉండేదా మా టీవీకి? అవినాష్ ఇట్లా లేపినాడు, రోహిణి ఇట్లా లేపింది సీజన్ని. పోనీ సరే వాళ్ళు కామెడీ ఎంటర్టైన్మెంటు ఏం జబర్దస్త్ షో కాదు అదే అని చెప్పేసి అనుకోవడానికి అట్లేం లేదు. ఎంటర్టైన్మెంట్ చేసిండు. 2 సార్లు మెగా చీఫ్ అయ్యిండు. ఫైనలిస్ట్ అయ్యిండు. ఎందుకు మొన్న రీసెంట్గా బీబీ అండ్ మా పరివార్ అన్నప్పుడు ఎట్లా ఆడినాడు అవినాష్? ఏదో అవినాష్ గెలవడు, పెద్ద సీన్ లేదు అని చెప్పేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా దండం పెట్టి పోయారు. నువ్వు తోపురా భయ్ గేమ్స్లో అదే అని చెప్పేసి. వై నాట్ అవినాష్ అని చెప్పి నేను అంటున్నాను. నేనేం అవినాష్కి పిఆర్ టీం కాదు, ఇంకెవరికో పిఆర్ టీం కాదు. బట్ నాకంటూ పర్సనల్గా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ నాకు ఇష్టం. ఓకే, ద బిగ్ బాస్ షో ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ అండ్ గేమ్స్. సో ఎంటర్టైన్మెంట్తో పాటు గేమ్స్తో పాటు ఎవ్రీథింగ్ మనోడు చేసినాడు కదా. వై నాట్ అవినాష్ అని చెప్పి నేను అంటున్నాను.
ఇట్స్ అప్ టు ఏదంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నిఖిల్‌కే ఓటేస్తానంటే ఎయండి. గౌతమ్‌కే ఓటేస్తా అంటే ఎయండి. దట్స్ ఫైన్. ఇట్స్ అప్ టు యూ. బట్ నిఖిల్ గురించి ఓల్డ్ హౌస్‌మేట్ వచ్చి మాట్లాడినారు. హ్మ్. నీకు వాళ్ళ వాళ్ళ పేరెంట్సే సొంతంగా వచ్చేసి, "అరే! నీ ఓన్ డిసిషన్ తోటి నువ్వు నామినేషన్ ఎయ్యరా భయ్. నువ్వు యష్మి మాట, వాళ్ళ మాట, వీళ్ళ మాట ఎందుకు వినడము? నీకు తేజ మీద పలానా ఒపీనియన్ ఉందా నువ్వు ఓటెయి. నీకు యష్మి మీద పలానా ఓటుందా ఏసేయి" అని చెప్పేసి అన్నాడు. అప్పటి వరకు ఒకలాగా ఆడి, పేరెంట్స్ వచ్చిన తర్వాత సడెన్‌గా మార్చేసి, ఓకే. 'యష్మి ఈజ్ మై ఓట్. ప్రేరణ ఈజ్ మై నెక్స్ట్ ఓట్. నామినేషన్ ఓట్' అని చెప్పేసి అనంటే అది మీ మీ ఆలోచనకే వదిలేస్తా బై. తర్వాత మీ ఇష్టం. నేనేమనంటే ఇప్పుడు 'బిగ్ బాస్' షో అవినాష్ గెలిచినా, గెలవకపోయినా పెద్ద ఫరక్ పడదు. బికాజ్ హీఈస్ ఎ వెల్ ఎంటర్‌టైనర్. 100% ఎంటర్‌టైనర్. 200% ఎంటర్‌టైనర్. మీరది ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది మీకే వదిలేస్తా. ఇప్పుడు నిఖిలే గెలుస్తాడు. నిఖిల్ గెలిచిన తర్వాత 'బిగ్ బాస్' వేరే షోస్‌కి పోతాడు. పోయిన తర్వాత ఆయన 'బిగ్ బాస్' షోలో ఏదైతే చెప్పినాడో, నా పాస్ట్ లవ్ ఇది, నా పాస్ట్ లవ్ అది, ఐ విల్ వెయిట్ ఫర్ ఇట్ అవన్నీ జరుగుతాయని చెప్పి మీరు అనుకుంటుర్రా? ఐ డోంట్ 100% ఐ డోంట్ బిలీవ్. మీరు ఏదైనా ఓటేసేటప్పుడు మీరు రిగ్రెట్ అవ్వకుండా ఎయండి. హోల్ హార్టెడ్‌గా ఎయండి. అంతేగాని నిఖిల్, కావ్య ఒక పేరు, సక్సెస్‌ఫుల్ పేరు. మేము వాళ్ళకే ఓటేస్తాము. వాళ్ళు లేకపోతే ఇంక లైఫే లేదు. వాళ్ళు లేకపోతే బిగ్ బాసే లేదు అనేది దట్ ఈస్ స్టూపిడిటీ. 100% స్టూపిడిటీ. మీరే ఆలోచించండి. అట్లా అని చెప్పేసి గౌతమ్‌కేయండి, నవీల్‌కేయండి, అవినాష్‌కేయండి అని నేను చెప్పా. ఆహ్, నేను జనరిక్‌గా చెప్తున్నా. జనరిక్‌గా మాట్లాడుతున్నా. దిస్ ఈస్ నాట్ మై రివ్యూ. దిస్ ఈస్ కంప్లీట్‌లీ మై ఒపీనియన్. అట్లా అని చెప్పేసి మన తేజలాగా నా పర్సనల్ ఒపీనియను, మీ ఇష్టము అన్నట్టు కాదు. దిస్ ఈజ్ ప్యూర్‌లీ యాస్ ఎ ఆడియన్స్‌గా మీరు చూసేది నేను నేను లైవ్ గూడా చూసినా, నేను 1 అవర్ షో గూడా చూసినా. ఈవెన్ దో ఐయామ్ ఇన్ సిడ్నీ. నేను అన్ని షో కవర్ చేసి మరీ చెప్తున్నా మీకు. ఏదో నిఖిల్ గేమ్స్ ఆడేస్తాడు. తోపు వాడు అంటే ఆఫ్‌కోర్స్ ఒలింపిక్స్ పంపియండిరా భయ్. ఒలింపిక్స్‌లో గెలిచొస్తాడేమో. పంపియండి. లేదా స్టేట్ ఒలింపిక్స్ పంపియండి. గెలుస్తాడేమో. బట్ దిస్ ఈస్ నాట్ ఇట్. బిగ్ బాస్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ గేమ్స్. నేను అదే చెప్తున్నాను. బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ గేమ్స్, క్యారెక్టర్, మీ ఏ సిట్యుయేషన్‌లో నువ్వు ఎట్లా చేయాలనేది అది. ఎందుకు సీత కూడా చెప్పింది కదా! నువ్వు సీత వరకు ఎందుకు భయ్. రోహిణి కూడా చెప్పింది కదా! పోయే ముందు ఏం చెప్పింది రోహిణి? నువ్వు సేఫ్ గేమ్. అంటే నువ్వు ఎవరు ఏం ఏ సిట్యుయేషన్‌లో ఎవరికి ఏం చెప్తే హర్ట్ అవుతారో అని చెప్పేసి నువ్వు ఎవరికి ఏం చెప్పవు అని చెప్పేసి అన్నాడు. ఎవరికి ఏం చెప్పనప్పుడు ఇంక వాడు లైఫ్‌లో ఏం బతుకుతాడు భయ్ ఆడు? ఆ! వాడు మళ్ళా పోయి నేను లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తా నా లవ్ కోసం. వాళ్ళొచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఈడికి అంత సీన్ ఉన్నదా? నాకు అర్థం కాదు. సరే గౌతమ్ గురించి మాట్లాడితే కెమెరాల దగ్గర మాట్లాడతాడు అని చెప్పేసి అన్నా. కెమెరాల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు నువ్వు లైవ్‌లో కెమెరాల గురించి నువ్వు గౌతమ్ కెమెరా దగ్గర మాట్లాడినప్పుడు నీకు లైవ్‌లో చూసినప్పుడు అర్థమవుతదేమో గానీ, ఎపిసోడ్‌లో ఏ ఒక్క ఎపిసోడ్‌లో ఎప్పుడు నాకు గౌతమ్ కెమెరా దగ్గర మాట్లాడినది చూపించు. హార్డ్‌లీ 10లో 1 సిట్యుయేషన్ ఆర్ 2 సిట్యుయేషన్స్‌ల కనిపిస్తది నీకు. సో, అంటే గౌతమ్ కోటేయి, నిఖిల్ కోటేయొద్దని చెప్పి నేను అంటలేను. బట్ ఎవరి రివ్యూస్ వాళ్ళయి. ఎవరి మనస్సాక్షి వాళ్ళది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మీరు నిఖిల్ ఫ్యాన్స్ బండబూతులు తిట్టండి.
గౌతమ్ ఫ్యాన్స్ తిడితే తిట్టండి, నాకు ఫరకే పడదు. దిస్ ఈజ్ మై వెరీ వెరీ ఫస్ట్ వీడియో. నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. నేను నా దృష్టిలో విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ 8 సీజన్ 8 ఈజ్ ఐదర్ అవినాష్ ఆర్ రోహిణి. రోహిణి ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది షీఈస్ రియల్లీ శివంగి. ఇప్పటికీ ఆ పాట ఏంటంటే నాకు రోహిణి గుర్తొస్తుంది. షీఈస్ ద విన్నర్. లేదా అవినాష్ ఈజ్ ద విన్నర్. అవినాష్ లేకపోతే సీజన్ 8 బిగ్ బాస్ లేనే లేదు, లేనే లేదు. అండ్ నబిల్ అంటావా, ఈజ్ గుడ్. అంటే ఒక కామన్ మ్యాన్, అంటే ఎవరికి తెలియకుండా ఒక రేంజ్కి వచ్చినాడు. అండ్ దెన్ స్ట్రాటజీసో లేకపోతే ఏందో నాకు తెలియదు, కానీ ఈ చేంజ్ హిమ్సెల్ఫ్, మారిపోయినాడు. ఒక గ్రాఫ్ ఇట్లా పైకి పోయి సడన్గా టప్ మంది దిగిపోయింది. అది ఈ బికెమ్ ఎ కమెడియన్ నౌ. ప్రేరణ, ఆఫ్ కోర్స్, షీ డిజర్వ్స్ టు బి టాప్ 5, బట్ షీ డజంట్ డిజర్వ్ టు బి ఎ విన్నర్. బట్ వన్ గుడ్ థింగ్ ఆఫ్ ప్రేరణ ఇస్ లైక్, ఫలానా మంది వచ్చి చెప్పిన తర్వాత మారింది తన అరగెన్స్ కానీ తన వే ఆఫ్ టాకింగ్ కానీ అవన్నీ మారినాయి. కానీ అవినాష్, రిమెంబర్, అవినాష్ లేకపోతే సీజన్ 8 అనేది లేనే లేదు. ఐఎమ్ ఎ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అంటే ఇంతకుముందు కాదు, ఇప్పుడు ఆ సీజన్ 8 చూసిన తర్వాత, వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత అవినాష్, రోహిణి లేకపోతే దెర్ ఈజ్ నో బిగ్ బాస్ సీజన్ 8 ఎట్ ఆల్. మీరు అగ్రి చేయండి, చేయకపోండి, ఓట్ వేయండి, ఓట్ వేయకపోండి, అది మీ ఇష్టం, మీ కర్మ, అది నాకు సంబంధం లేదు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, పల్లవి ప్రశాంత్కి ఓట్ వేసిన తర్వాత ప్రతి ఒక్కరు రిగ్రెట్ అయినారు. నువ్వు ఆరావై, రైతు బిడ్డ అన్నావు, ఆ బిడ్డ అన్నావు, ఈ బిడ్డ అన్నావు, అందరి నోట్ల పెట్టి పోయినావు అనేవి ఇప్పటికీ తిడతారు వాళ్ళని. అట్లా సేమ్ వే మీరు నిఖిల్కి ఓటేసి, ఏదో నిఖిల్ కావ్య పేరు బయట మేము ఫ్యాన్స్ అదే అని చెప్పేసి ఓటేసేసి తర్వాత రిగ్రెట్ అవ్వద్దు. అది నేను అదొకటే చెప్తున్నా. దాని తర్వాత మీ ఇష్టము. ఇప్పటి నుంచి నేను ఇది ఫస్ట్ అండ్ ఫైనల్ రివ్యూ. నేను రివ్యూ అని కూడా కాదు, బట్ నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. ఎందుకంటే నాకే బాధ అనిపించింది. ఇంతగానం చేసిన తర్వాత కూడా, గేమ్స్ ఆడి ఎంటర్టైన్మెంట్ చేసి అన్నీ గెలుచుకున్న తర్వాత కూడా దిర్ ఇస్ నో వాల్యూ ఫర్ అన్ యాక్టర్. అవినాష్ గురించి మాట్లాడుతున్నా, క్లియర్ కట్ చెప్తున్నా, అవినాష్ గురించి మాట్లాడుతున్నా. ఇంత చేసిన తర్వాత కూడా దెర్ ఇస్ నో స్కోప్ అంటే ఇట్స్ నాట్ రియాలిటీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రియాలిటీ. ఇది ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొత్తం ఏపీకి మొత్తం క్లీన్ స్వీప్ చేసేసి, మొన్ననే రీసెంట్ వీడియోస్ వస్తే సీజ్ ద షిప్ అదే అని చెప్పేసి అన్నాడు. అంటే జనాల కోసం అంత చేసిన తర్వాత కూడా నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓటు వేయకుండా, గెలవకుండా డ్రాప్ చేయడం ఎట్లయితే ఉంటుందో, నాకు సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇంత చేసిన తర్వాత ఇంకేం చేయాలి? గేమ్స్ ఆడిండు, ఎంటర్టైన్ చేసిండు ఆయన. లేకపోతే ఎపిసోడే లేదు, టీఆర్పీలు పెంచేటట్టు ఒక రేంజ్కి ఎదిగిండు. అయినా కూడా మీరు ఓటు వేయకపోతే ఇంకేం చేయాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉన్నది. లిటరల్గా నేను ఆడియన్స్ని అడుగుతున్నాను, లైక్ వాట్ ఎల్స్ కెన్ హీ డూ అని చెప్పేసి. అది దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరు కొట్టేస్తారో వేసుకోండి, అది నాకు త్వరగా పడదు. నా దృష్టిలో అయితే అవినాష్ ఈజ్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్. సో ఇట్స్ అప్ టు యూ గైస్. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.